మహాశివరాత్రి శుభాకాంక్షలండి అందరికీ. శివరాత్రి రోజు మా ఇంట్లో నేను ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను. శివుడికి పాలు, పెరుగు, చందనం, కుంకుమతో అభిషేకం చేసుకున్న అనంతరం మారేడు దళాలతో పూజించుకుంటున్నాను. ఓం నమః శివాయ. శివుడికి ఎంతో ఇష్టం కదండి మారేడు దళము, కాబట్టి ఈరోజు మారేడు దళంతో పూజ చేసుకున్నాను. మారేడు కాయ అండి. శివరాత్రి రోజు మారేడు కాయని ఇంట్లో పెట్టి పూజిస్తే అంతా శుభమే జరుగుతుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. నారికేళ్ల దీపం, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివరాత్రి రోజు మనం ఏదైనా ఒక కోరిక అనుకొని 108 సార్లు ఓం నమః శివాయ అని జపించిన మన కోరిక నెరవేరుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకి అభిషేకం చేసుకున్నా అంతా శుభం జరుగుతుందండి. సాయంత్రం 6 నుంచి రేపు తెల్లవారి 6 లోపల అభిషేకం 3 సార్లు చేసుకుంటే ఆ శివుని కటాక్షము మన పైన ఉంటుంది. సాయంత్రం 6 గంటలకి, నైట్ 12 గంటలకి, రేపు ఉదయం 6 గంటలకి అభిషేకం చేసుకోవాలండి శివుడికి. చిన్న విగ్రహమైనా సరే, మట్టితో చేసిన విగ్రహమైనా సరే ఇంట్లో పెట్టి పూజించుకోవచ్చు. ఎటువంటి దోషము ఏమీ ఉండదండి. శివుని విగ్రహం పెట్టుకుంటే ఇంట్లో ఏమవుతుందో అనే అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేమైతే ఇస్తామండి. ఇప్పుడు చిన్న శివలింగము చూడండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈరోజంతా శివనామ స్మరణ చేస్తూ ఉండండి. ఎదుటి వారిని దూషించేది, నిందలు వేసేది అలాంటి పనులు ఏమీ చేయకుండా ఉంటే మంచిది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.